హాయ్. స్టాక్ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ చూడని ఒక వింత దలాల్ స్ట్రీట్లో చోటు చేసుకుంది. కళ్ళు మూసి తెరిచేలోపే ₹1,00,000 పెడితే ఏకంగా 44 లక్షల రూపాయల లాభం వచ్చేంతటి తీవ్రమైన కుదుపు గురువారం నాటి ట్రేడింగ్లో నమోదైంది. నెలవారీ డెరివేటివ్స్ గడువు ముగిసే రోజున కేవలం 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సెన్సెక్స్ సూచి అమాంతం పడిపోయి అంతే వేగంగా పైకి లేచింది. అసలు చివరి నిమిషాల్లో ఏం జరిగింది? ఇది నిజంగా మార్కెట్ ఒడిదుడుకా లేక వ్యవస్థలోని లొసుగులను వాడుకుని కొందరు సృష్టించిన వ్యూహాత్మక ఎత్తుగడ? గురువారం మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల వరకు అంతా మామూలుగానే సాగింది. అయితే సరిగ్గా 3 గంటల 17 నిమిషాలకు మార్కెట్లో అనూహ్య విస్ఫోటనం సంభవించింది. 77,200 పాయింట్ల వద్ద ఉన్న సెన్సెక్స్ కేవలం 6 నిమిషాల్లోనే, అంటే 3 గంటల 23 నిమిషాల సమయానికి 74,983 పాయింట్లకు కుప్పకూలింది. నిమిషాల వ్యవధిలోనే 2,200 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఆ తర్వాత 7 నిమిషాల్లో, అంటే మార్కెట్ ముగిసే 3 గంటల 30 నిమిషాల సమయానికి సూచి మళ్లీ దాదాపు 2,000 పాయింట్లు రికవరీ అయ్యింది. ఒక ప్రధాన దేశీయ సూచీలో ఇంత స్వల్ప వ్యవధిలో ఇంతటి భారీ ఊగిసలాట గతంలో ఎప్పుడూ నమోదు కాలేదు. ఈ విధ్వంసకర కదలికల నేపథ్యంలో ఒక ట్రేడర్ ఎక్స్లో పెట్టిన ఒక పోస్టు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపింది. మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల వద్ద 76,500 సెన్సెక్స్ పుట్ ఆప్షన్లను ₹1,00,000 కొనుగోలు చేసి సరిగ్గా 3 గంటల 20 నిమిషాలకు విక్రయించి ఉంటే కేవలం 5 నిమిషాల్లో ఆ మొత్తం ఏకంగా ₹44 లక్షలుగా మారేదని లెక్కలు కట్టి చూపించారు. అయితే ఇది వాస్తవంగా సంపాదించిన లాభం కాదని, మార్కెట్ కదలికల ఆధారంగా చేసిన కేవలం ఒక హైపోథెటికల్ గణాంకం మాత్రమేనని అర్థం చేసుకోవచ్చు. అయినా కేవలం నిమిషాల వ్యవధిలో ఇన్వెస్టర్ల సంపద ఎంత తీవ్రంగా తారుమారైందో ఈ లెక్క కళ్లకు కట్టింది. ఈ తీవ్ర ఒడిదుడుకులు కేవలం సూచీ సంఖ్యలకే పరిమితం కాలేదు. సెన్సెక్స్ను ప్రభావితం చేసే దిగ్గజ బ్లూచిప్ షేర్లు అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యాయి. సెన్సెక్స్లో అత్యధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే ₹1,289 స్థాయి నుండి ₹1,250కి పతనమై తిరిగి మార్కెట్ ముగిసే సమయానికి ₹1,286 స్థాయికి అనూహ్యంగా పుంజుకుంది. రిలయన్స్తో పాటు బ్యాంకింగ్ దిగ్గజం HDFC బ్యాంకు, ఐటీసీ, భారతీ ఎయిర్టెల్ వంటి హెవీ వెయిట్ షేర్లలో కూడా ముగింపు సెషన్లో ఇదే తరహా తీవ్రమైన ధరల ఊగిసలాట కనిపించింది. ఈ విపరీత పరిణామాలకు ప్రధాన కారణం BSE ఇటీవల ప్రవేశపెట్టిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్. ధరల మ్యానిపులేషన్ను అరికట్టాలనే సదుద్దేశంతో ఆగస్టు 3న ఈక్విటీ డెరివేటివ్స్ ట్రేడ్ అయ్యే దాదాపు 200 షేర్లకు మాత్రమే ఈ నూతన క్లోజింగ్ ఆక్షన్ విధానాన్ని వర్తింపజేశారు. మిగిలిన షేర్లకు పాత వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ పద్ధతిని కొనసాగిస్తున్నారు. అయితే ఈ కొత్త విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి మార్కెట్ ముగిసే చివరి 15 నిమిషాలలో సెన్సెక్స్, నిఫ్టీలలో అసాధారణ అస్థిరత చోటు చేసుకుంటోందని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఈ తాజా ఘటనపై మార్కెట్ వర్గాల్లో అనుమానాలు బలపడడానికి గతంలో వెలుగు చూసిన నిబంధనల ఉల్లంఘనలే ప్రధాన కారణం. సరిగ్గా వారం రోజుల క్రితమే మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సెన్సెక్స్, దాని అనుబంధ షేర్ల ధరల అవకతవకలపై కరోడా జుళిపించింది. JP మోర్గాన్తో సంబంధం ఉన్న కాప్తాల్ మారిషస్ అనే విదేశీ సంస్థతో పాటు మ్యాన్సీ స్టాక్ అండ్ షేర్ బ్రోకింగ్ సంస్థలపై కఠిన చర్యలు చేపట్టింది. ఈ 2 సంస్థలు మార్కెట్ నిబంధనలను ఉల్లంఘించి అక్రమ లాభాలు ఆర్జించినట్లు ఆరోపించింది. దాదాపు ₹3.8 కోట్ల అక్రమ సంపాదనను స్వాధీనం చేసుకోవడంతో పాటు మార్కెట్ ట్రేడింగ్ లావాదేవీల నుంచి తాత్కాలికంగా నిషేధించింది. ఈ నేపథ్యమే ప్రస్తుత అనుమానాలకు మరింత ఆజ్యం పోస్తోంది. సాంకేతికత, ఆధునిక వ్యవస్థల పేరుతో తీసుకొస్తున్న మార్పులు నిజంగా మార్కెట్ పారదర్శకతను పెంచుతున్నాయా లేక అల్గారిథంలతో ఆడుకునే కొందరు బడా శక్తులకు అనుకూలంగా మారుతున్నాయా అన్నది ఇప్పుడు దలాల్ స్ట్రీట్ ముందున్న అతిపెద్ద ప్రశ్న.